హలో అండి, బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే సొరకాయ వడలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది నా స్టైల్లో, ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం కొద్దిగా వెల్లుల్లి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకుని సన్నగా తరుముకుని దాన్ని ఆ బౌల్లో వేసేసుకుందాము. ఆ బౌల్లో వేసేసుకుని ఇప్పుడు మనం ఎంత స్పైస్ అయితే తింటామో అంత స్పైస్ పచ్చిమిరపకాయలని తీసుకుని ఆ డించికి దాంట్లో వేసుకుని దాన్ని కచ్చా పచ్చాగా దంచుకుని ఆ పచ్చిమిరపకాయలని కూడా ఈ కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్లో వేసేసుకుందాము. ఇప్పుడు నా దగ్గర ఒక పెద్ద ఆనపకాయ ఉందన్నమాట. సో నేను దాన్ని ఏం చేసుకున్నాను, సగానికి కట్ చేసుకుని మళ్ళీ దాన్ని ఇంకో సగంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి సన్నగా ఒక క్వార్టర్ ఏమో సన్నగా తురిమేసుకుని వేసుకున్నాను. ఇంకొక క్వార్టర్ ఏమో సన్నగా తురిమేసుకుని దాంట్లో ఉన్న రసం అంతా పిండేసి అది కూడా ఇందులో వేసేసుకున్నాను. సో అలా వేసుకోవడం వల్ల మనకి ఆ వాటర్ సబ్స్టెన్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే మనకి ఉన్న మనుషుల కన్నా ఎక్కువ చేసేసుకోవాల్సి వస్తుంది అనమాట బియ్యపిండి వేసుకున్నాక. సో అలా కాకుండా ఒక క్వార్టర్ ఏమో మనం జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఒక క్వార్టర్ ఏమో ఆ జ్యూస్తో పాటే మనము వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా వేసేసుకుని ఇప్పుడు అందులో మనము ఎంతైతే ఉప్పు తింటామో మనము అంతే సరిపడినంతగా వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఉప్పు రోస్ అయిపోతుంది అనమాట, వడలు మనం తినలేము. సో ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకుందాం. వేసేసుకుని దాన్ని చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి మిక్స్ 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 అలా చేసుకుని ఉండడం వల్ల అన్ని టేస్ట్లు కూడా చక్కగా అందులో దిగుతుందన్నమాట. ఎందుకంటే అలా పిసకడం వల్ల ఆ సొరకాయలో ఉండే ఆ వాటర్ అంతా కూడా దిగి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అలా మిక్స్ అయిన దాంట్లో ఒక్క 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుందాము. నువ్వులు కేవలం ఆప్షనల్ అండి. ఇది నేను ఎందుకు వేసుకున్నాను అంటే ఆ, కొన్ని స్నాక్స్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మనం ఏదన్నా కొంచెం యాడ్ ఆన్స్ చేసుకున్నామనుకో, కొంచెం హెల్దీవి, సో అది ఇంకొంచెం బాగుంటుంది అనేసి యాడ్ చేసాను అంతే తప్ప ఇది ఆప్షనల్. సో మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంతైతే బియ్యపిండి కావాలో దానికి అంతే బియ్యపిండి వేసుకోవాలి. మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏముంది, మీరు ఆల్రెడీ కొంచెం జ్యూస్ పక్కన తీసి పెట్టుకున్నారు కదా. సో మరీ గట్టిగా అయిపోయింది అనుకో, ఆ జ్యూస్ని కొద్దిగా వేసుకుని వడలు ఎలాగా కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీ తోటి మనం కలుపుకోవాలి. సో తక్కువైతే మళ్ళీ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతేనే బాగుండదు. బట్ చెప్పాను కదా ఆప్షనల్ అని. సో అది మనము రైస్ ఫ్లోర్ అలా వేసుకోవడం వల్ల మనం ఏదైతే లెఫ్ట్ ఓవర్ మనం ఆనపకాయ జ్యూస్ని పక్కన పెట్టుకున్నామో దాంతో మనం కాంపెన్సేట్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయి అది ఇలా ఉండలు చుడితే చక్కగా ఇలా రౌండ్గా ఒక బాల్ అయ్యి దాన్ని ఇలా నొక్కితే ఒక వడ అయ్యే కన్సిస్టెన్సీ తోటి దాన్ని చక్కగా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఒక్క 10 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అలా పక్కన పెట్టుకోవడం వల్ల వాటర్ ఏమి ఊరవండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దానికి చేయాల్సిన బ్యాలెన్సింగ్ అంతా చేసేసాం కాబట్టి. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకుని ఈలోగా ఏం చేద్దామంటే ఒక చిన్న మూకుడు పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ మీద. సో ఇప్పుడు అందులో మనం ఎంత నూనె అయితే డీప్ ఫ్రై కోసం కావాలో అంతే నూనె పోసేసుకుందాము. సో అలా పోసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. మనం హై ఫ్లేమ్లో ఉండడం వల్ల మనం ఏదైతే వడ చేసుకుంటామో ఆ వడ అందులో వేసాక ఇమ్మీడియట్గా బ్రౌన్ అయిపోతుంది. అలా బ్రౌన్ అయిపోవడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఉండదు, సెకండ్ ఆఫ్ ఆల్ పైకి క్రిస్పీగా ఉంటుంది కానీ లోపటంతా పిండి ముద్దే ఉంటుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని దాన్ని చక్కగా ఆ వడల్ని ఒక్కొక్కటిగా మనం వడలా చేసుకుని మధ్యలో ఒక చిన్న రంధ్రాన్ని కూడా పెట్టుకుని వడల్ని వేసుకోవాలన్నమాట. మధ్యలో అలా హోల్ పెట్టుకోవడం వల్ల ఆ వడ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకే నేను అలా హోల్ పెడతాను. సో అలా వేసుకుని మనము హాయిగా మీడియం ఫ్లేమ్లో
టైం తీసుకుని దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. అంతే అండి. ఎంతో సింపుల్గా టేస్టీగా సంథింగ్ డిఫరెంట్గా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని తయారు చేసుకోవడమే. దట్స్ ఇట్. పిల్లలకి ఇస్తే వాళ్ళకి కెచప్ తోటన్నా తింటారు. లేదు అంటే అందులో అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కెచప్ కూడా అంత అవసరమేం లేదు. హోప్ఫుల్లీ ఇది పిల్లలకి నచ్చుతుంది. ఎట్ ద సేమ్ టైం పెద్దోళ్ళకి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఫార్ ష్యూర్. ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.